ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్స్ తొలగింపు ప్రక్రియ చాలా క్లిష్టంగా మారింది. వాటర్ లోడింగ్ పద్ధతిని అవలంబించనున్నట్టుగా తెలుస్తోంది. ఈ రోజు ప్రకాశం బ్యారేజ్ దగ్గర పడవల తొలగింపు ప్రక్రియకు సంబంధించి వాటర్ లోడింగ్ ప్లాన్ అమలు చేయబోతున్నారు అధికారులు. ఈ విధానం అమలు చేసి బయటకు తీసుకురావాలని అబ్బులు టీం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం గొల్లపూడి నుండి 6 కార్గో పడవల్ని తెప్పిస్తున్నారు. రెండింటిని పూర్తిగా నీటితో నింపి పడవలకు లాక్ చేస్తారు. ఇప్పటి వరకు దశల వారీగా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. నదిలో చిక్కుకున్న పడవ మునిగిపోవడంతో రెస్క్యూకు ఆటంకం ఏర్పడింది. లాగే కొద్దీ రోప్ క్రేన్ పై బరువు పెరుగుతోంది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషిస్తున్నారు అధికారులు. ఇప్పటి వరకు చేసిన అండర్ వాటర్ ఆపరేషన్ సఫలం కాలేదు అంటోంది అబ్బులు టీం. డైవర్స్ బోట్ ని కట్ చేయలేకపోయారు. వాటర్ స్పీడ్ గా వస్తుండటంతో ఆపరేషన్ కి ఆటంకం ఏర్పడుతోంది. ఈ క్రమంలో కటింగ్ ప్రక్రియను నిలిపి భారీ రోప్ సాయంతో ఒడ్డుకు లాగే ప్రయత్నం చేస్తున్నారు.